గ్రంథం 20వ అధ్యాయం. 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించు నదియు సకల దేశములకు ఆభరణమునైనదియునైన దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని, అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. గనుక వారు ఐగుప్తుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకొంటినో, ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకొంటిని. నా నామమునకు దూషణ కలగకుండుటకై అలాగు చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని. వారిని ఐగుప్తులో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించిన విధులను వారికి తెలియజేసి తిని. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును, మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించి తినో వారి ఎదుట నా నామమునకు దూషణ కలగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలెనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టియు పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. అయినను వారు నశించిపోకుండునట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలాగు సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరగబడి తామనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిరి. గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని
చేయుదునని అనుకొంటిని. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకున్న విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదునని ప్రమాణము చేసి తిని. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చి తిని. తొలిచూలిని అగ్నిగుండములు దాటించి బలిదానముల నిచ్చుట చేత తమను తాము అపవిత్రపరుచుకొననిచ్చి తిని. కాబట్టి నరపుత్రుడ, ఇశ్రాయేలులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికిచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన యొక్క కొండనే గాని దట్టమైన యొక్క వృక్షమునే గాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ ధూపములు ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి. మీరు పోవుచున్న ఉన్నత స్థలములేమిటని నేను అడిగి తిని. కాబట్టి ఉన్నత స్థలమను పేరు నేటి వరకు వాడుకలో నున్నది కావున ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే. వారు పెట్టుకుని విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే. నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించున్నప్పుడు మీరు పెట్టుకుని విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అన్యజనులేమి భూమి మీద ఏ జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరనుకొనుచున్నారే. మీరు ఇచ్చయించిన దాని ప్రకారం ఎన్నటికీ జరుగదు. నా జీవము తోడు నా రౌద్రము కుమ్మరించుచు బహుబలముతోను చాచిన చేతితోను నేను మీ పైన అధికారము చేసేదను. నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మును సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడేదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్లు మీతోను వ్యాజ్యమాడేదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతి కర్ర క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. మరియు నా మీద తిరుగుబడు వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు వారు ఇశ్రాయేలుల దేశంలో ప్రవేశించారు. ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజముగా ఇశ్రాయేలులో ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇశ్రాయేలులందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచటనే నేను వారిని అంగీకరించెదను. అచటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణములను మీ ప్రథమ ఫల దానములను ప్రతిష్ఠితములగు మీ కానుకలన్నిటిని నేను అంగీకరించెదను. జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడును మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మును సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. మీ పితరులకి చెదరని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమునకు అనగా ఇశ్రాయేలుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. అచట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురు. ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టి నేను మీకు ఇలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు
దేశమునకు నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము, దక్షిణ దేశమా యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును. అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టి తినని సమస్తమైన జనులకు తెలియబడును. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని.